మేడం ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారంటే మేడం ఒక 6 మంత్స్‌లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే మీ నెక్స్ట్ వచ్చేది మేమే అని వీళ్ళు అంటున్నారు. వచ్చేది వాళ్ళే అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా అది కూడా చెప్పాలి. ఇప్పుడు ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నారు కదా ఉండేవాళ్ళు. అవును. సో ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పట్టుకోవచ్చు కదా, లేదు మనమేం వస్తున్నాము ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారు అనేది అనొచ్చు కదా. సో అది ఎందుకు అనలేకపోతున్నారు వాళ్ళకి తెలియట్లేదా? జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఇప్పుడు వచ్చి అందరినీ దగ్గరికి వెళ్ళటము ఇవి చేస్తాడు. అధికారం వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉంటాడని అది కూడా చూసేశారు నాయకులు. ఒక ఎమ్మెల్యే కానివ్వండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసే అవకాశం కూడా లేదు కదా. అవును. సో ఆయన ఎప్పుడు వెళ్ళి కలవరు కదా. సో ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వరు కదా. సో వాళ్ళకి తెలుసు రేపు అధికారంలో మళ్ళా రేపు ఈయన వస్తాడన్నా వచ్చేదానికి ప్రజలైతే అంగీకరించేటట్లు లేరు. ఎందుకంటే చూసారు 5 ఏళ్లలో ఆయన పరదాలు కట్టుకొని వెళ్ళటమే కానివ్వండి, ఆయన ఏ రోజు సెక్రటరియట్కి వచ్చి ప్రజల బాధలు విన్నదే కానివ్వండి, అసలు ఎమ్మెల్యేలకే స్థానం లేకపోతే ఇంకా ప్రజల్ని ఎక్కడ కలుస్తాడండి? ఇప్పుడే జగన్మోహన్ ప్రజలు ఎక్కడ కలుస్తారని మీరు అన్నారు కదా. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతోనే ఉంటాను, కార్యకర్తలనే కలుస్తాను, ఏదైతే 25 ఎంపీ నియోజకవర్గాలు అవన్నీ తిరుగుతాను, అక్కడే బస చేస్తానంటగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళతో వెళ్తున్నాను అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు నాకు అవసరం ఉందమ్మా మీతో, నేను వస్తాను తిరుగుతాను, అవసరం తీరిపోతే నెక్స్ట్ డే నుంచి మీకు ఎలా చేస్తానని గతంలో చూపెట్టాడు కదా. సో ఇప్పుడు అవసరం మళ్ళా గెలవాలి వెళ్ళాలి అందుకని వెళ్తాడు. సో తర్వాత గెలిచిన తర్వాత సినిమా కూడా చూశారు. సో అది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అవసరం కోసం మన దగ్గరకు వస్తున్నాడు, అవసరం తీరిపోయాక ఏం చేస్తాడు అనేది కూడా ప్రజలకు అవగాహన ఉంది కదా. అంత అవగాహన లేకనే నా 11 సీట్లకు పడిపోయాడు. నువ్వు ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే మొన్ననే పులివెందుల్లో చూసారు కదా, పులివెందుల ప్రజల వాళ్ళ బాధలే వినటానికి అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అలాంటప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు రాష్ట్రం మొత్తం నుంచి ప్రజల నుంచి వచ్చేదానికి ఈయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు, ఎలా చేస్తాడు? నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రజలకు ఏం కావాలి ఏం చేయాలనేది నీకు వచ్చింది 20 మినిట్స్ రానివ్వండి. ఆ 20 మినిట్స్ ఒక మాజీ సీఎం మాట్లాడుతున్నాడు అన్నప్పుడు దాన్ని ఆ 20 మినిట్స్ కి చాలా ఇంపార్టెంట్ గా ప్రజలందరూ కూడా చూస్తారు, వాల్యూ ఉంటది. సో నువ్వు ప్రజల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. నాకు గంటలు ఇవ్వలేదు అని అంటే నువ్వు 20 నిమిషాల్లోనే నువ్వేమీ మాట్లాడలేకపోతే నీకు గంటలు ఎందుకు? నువ్వు ఆ 20 నిమిషాలే నీ బాధని అసలు నియోజకవర్గ సమస్యలు కూడా అక్కడ వరకు తీసుకెళ్లలేనప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా అన్ఫిట్. ఆయన నియోజకవర్గం బానే ఉంది కానీ నేను ఎందుకు వెళ్ళాలని ఆ సెగ్మెంట్ లో కూడా అలా ఉంటే మొన్న పులివెందుల్లో ఎందుకు? పులివెందుల్లో మొన్ననేగా జరిగింది, 4 రోజులు కూడా కాలేదు కదా. పులివెందుల్లో ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? సో ఈయన నమ్ముకున్న వాళ్ళు పులివెందుల ప్రజలకే నమ్మకం లేకుండా పోయింది. సో ఈయన మనకి ఇంకేమీ చెయ్యడు అంటే రాజశేఖర్ రెడ్డి కాదు, వివేకానంద రెడ్డి కాదు, మనం చెప్తే బాధలు వినటానికి. ఇది జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నంత వరకే. అధికారం ఉంటే నియోజకవర్గం వాళ్ళకి కూడా అప్పుడు కూడా ఆయన ఎక్కడ అందుబాటులో ఉన్నాడు? అవును, వర్ధంతిలు జయంతిలకి వెళ్తాడు రాజశేఖర్ రెడ్డి గారికి. ఇంక దాని తర్వాత ఎప్పుడు వెళ్ళాడు? సో ప్రచారానికి వెళ్ళాలన్నా భార్యను పంపారు కదా, భారతి గారిని పంపారు కదా. అవును. సో ఇంకెప్పుడు వెళ్ళాడు? సో అది ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. క్లారిటీ అనేది ఈయన ఇప్పుడు రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నువ్వేం చేసావు, నీకు అని చెప్పి ఇప్పుడు మాటలు చెప్తున్నాడు. అంటే ఏంటి 15,000 అని చెప్పి దానికి నువ్వు అదే 15,000 నీకు 3 పిల్లలు ఉన్నా ఇస్తాము అని చెప్పి భారతిరెడ్డి గారు వచ్చి చెప్పారుగా. అవును, ప్రతి బిడ్డకి 15,000 ఇస్తారమ్మా జగనన్న అని చెప్పిందా లేదా? చెప్పారు. చెప్పినప్పుడు అది ఎందుకు నీ విషయంలో ఎందుకు వర్తించలేదు? ఆ మాట నువ్వు అన్నప్పుడు నీకు వర్తించాలి. ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ వచ్చి కూడా 5 నెలలే అయ్యింది. సో వెయిట్ అండ్ సీ. సో తర్వాత అన్ని తెలుస్తాయి కదా. ఇప్పటి వరకు జరిగాయి కదా. వృద్ధులు పెన్షన్ అన్నారు ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు అన్నారు ఓపెన్ అయింది, 3 సిలిండర్లు అన్నారు ఇచ్చారు, యువతకి ఉద్యోగ అవకాశాలు అన్నారు ఇప్పటికే 2.5 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా నిన్న మొన్న మనం చూసాం కూడా. సో కొన్ని లక్షల కోట్లు జాబ్ మేళాలో వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. సో ఇంత డెవలప్ 6 నెలలు కూడా అవ్వలేదు. 6 నెలల్లోనే ఈ డెవలప్మెంటే కానివ్వండి, అమరావతిలో పనులే కానివ్వండి, ఇంత రకంగా ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతుంటే ఆయన అది చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఎక్కడ నన్ను ప్రజలు మర్చిపోతారో అనే ఒక భయం అనేది ఆయనకి పట్టుకుంది. సో ఆ దానిలో నుంచి వచ్చిందే నిన్న మొన్నటి నుంచి రోజా మాట్లాడటమే కానివ్వండి, ఈ విడుదల రజనే కానివ్వండి, అంబటి రాంబాబే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి నేను పండగ తర్వాత నేను
బయట వస్తానని చెప్పడమే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.